హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. అయితే పంజాబ్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక గ్రామం, దీని పేరేంటంటే పక్కా చిస్తీ. ఈ గ్రామంలో అలుపుకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గురుద్వారా సాహిబ్ స్పీకర్ల నుంచి ప్రార్థన వినిపించింది. ఖాళీ అయిన ఇళ్ళు, బోసిపోయిన వీధుల్లో బయట అరుగుల మీద కూర్చున్న కొందరు పెద్దవాళ్లలో యుద్ధం, వలస, వీటి వల్ల నిండిన బాధలు, భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు రోడ్డుపై వాహనం వెళ్తూ అక్కడ చుట్టుముట్టిన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో వారు తమ పిల్లలను, మహిళలను సాయంత్రం అయ్యేసరికే సరిహద్దుకు కాస్త దూరంగా ఉన్న సురక్షిత ప్రాంతాలకు, గ్రామాలకు తీసుకెళ్లి వదిలిపెడుతున్నారు. ఈ గ్రామం మూడు వైపులా సరిహద్దుల్లో ఉన్న పంజాబ్లోని ఫజిల్కా జిల్లాలో ఉంది. గ్రామ సర్పంచ్ సుఖ్దీప్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం గ్రామంలో కరెక్ట్గా 1425 మంది ఓటర్లు ఉంటారు. గ్రామంలో యుద్ధ భయంతో చాలామంది తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 75 ఏళ్ల సుర్జిత్ సింగ్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. తన కుటుంబ సభ్యులను సరిహద్దు దూరంలో ఉన్న గ్రామాల్లో తమ బంధువుల ఇంటి వద్దకు పంపినట్లు ఆయన తెలిపారు. తన ఇంటిని, పశువులను చూసుకునేందుకు తాను ఒక్కడే ఇక్కడ ఉంటున్నట్టు ఆయన చెప్తున్నారు. మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడలు, కొడుకు, భార్య సరిహద్దుకు దూరంగా ఉన్న తాహ్రీ గ్రామానికి వెళ్ళారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాత్రి వెళ్ళటం అంటే కష్టం కదా, బలవంతంగా మేమే పంపాం. ఇప్పుడైతే ఒక్కడనే వండుకొని తింటున్నా అని సుర్జిత్ సింగ్ చెప్పారు. నాకు 70 నుంచి 80 ఏళ్ళు ఉంటాయి. ఒకవేళ చనిపోయినా పెద్ద విషయం కాదు. నా మనవళ్ళు, మనవరాళ్ళు 4 రోజులు బతుకుతారు. నేనంతా చూసేశాను, కానీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. చాలా ప్రపంచాన్ని చూడాలని చెప్పి సుర్జిత్ సింగ్ చెప్తున్నారు. 1965, 71 యుద్ధాలను కూడా సుర్జిత్ సింగ్ చూశారు. ఆ సమయంలో ఆయన ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలిపారు. యుద్ధానుభవాలను పంచుకున్న సుర్జిత్ సింగ్ 1971 యుద్ధంలో గ్రామం బయట నెలన్నర పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. బయట ఉండటం కష్టమైనప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసాం. మేము వచ్చిన 2-3 రోజుల్లోనే యుద్ధం ప్రారంభమైందని చెప్పి ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక 1965 యుద్ధ సమయంలో నాకు 13 ఏళ్ళు. గ్రామంలోని కుళాయి దగ్గర స్నానం చేస్తున్నప్పుడు బుల్లెట్ దూసుకొచ్చింది. అప్పుడు నేను కేవలం కొన్ని బట్టలు మాత్రమే ధరించి ఉన్నాను. పక్కింటి వారు నాకు దుస్తులు ఇచ్చారని చెప్పారు. కొన్నిసార్లు బంధువుల ఇళ్లలో, కొన్నిసార్లు వేరే ఎవరింట్లోనే ఉంటున్నాం. గ్రామంలోని మరో వ్యక్తి ప్రేమ్ సింగ్ ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన భార్య జీతుబాయ్, ఆయన కొడుకు ఉన్నారు. ప్రేమ్ సింగ్ కోడలు, 2 మనవరాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా గ్రామానికి దూరంగా ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్ళారు. జీతుబాయ్ భర్త కొడుకు కోసం వంట చేసి పెట్టి రాత్రంతా సరిహద్దు పక్కన ఉన్న గ్రామంలో ఉంటున్నారు. మగవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మేము బయటికి వెళ్తున్నాం. దగ్గరలో ఉన్న ఊళ్ళకు వెళ్ళి బంధువులలో ఉంటున్నాం. ఉదయం తిరిగి వచ్చి ఇక్కడున్న వారికి వండి పెడుతూ ఉంటామని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. తిరిగి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న కశ్మీర్ సింగ్ రోజంతా ఖాళీ షాప్లో ఉండాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, కస్టమర్లు తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నారు. కశ్మీర్ సింగ్ కస్టమర్లు ఎవరూ రాకపోయినా గ్రామమంతా ఖాళీగా ఉన్న తన దుకాణాన్ని, వస్తువులను విడిచిపెట్టి వెళ్ళలేం కదా అని ఆయన చెప్తూ ఉంటారు. కశ్మీర్ సింగ్ కూడా 1971 యుద్ధాన్ని చూశారు. సాయంత్రం పూట యుద్ధం ప్రారంభమై తర్వాత గ్రామం నుంచి వెళ్ళిపోయినట్టు తెలుపుతారు. రాత్రిపూట పిల్లల్ని, అమ్మాయిల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళటం కష్టమని, అందుకే సాయంత్రం వేళల్లోనే వారిని బయటికి పంపిస్తున్నామని కాశ్మీర్ సింగ్ తెలిపారు. పిల్లలని పెద్దవారు ఇంటికి కాపలాగా ఉంటున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు ఇళ్లకు తాళం వేసి సురక్షిత ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అవసరమైతే బియ్యం, నీళ్లు వంటి నిత్యావసర వస్తువులను సైనికులకు ఇస్తామని చెప్పారు. సరిహద్దుకు సమీపంలో మా గ్రామం ఉంది. అదే చివరి గ్రామం. నాకు షాప్ కూడా అక్కడే ఉంది. అప్పుడు ఈ వస్తువులన్నింటినీ ఎక్కడికి పట్టుకొని వెళ్ళగలను? కస్టమర్లు ఎవరు రావటం లేదు. గ్రామానికి ఎవరైనా తిరిగి వస్తే కస్టమర్లు వస్తారని చెప్పి కాశ్మీర్ సింగ్ తెలిపారు. యుద్ధం వచ్చినప్పుడు మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. అధికంగా 5 నుంచి 7 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని చెప్పారు. యుద్ధం వల్ల ఎన్నోసార్లు నష్టపోయిన ఈ గ్రామం మళ్ళీ యుద్ధం రావద్దని కోరుకుంటుంది. చూడాలి మరి, ఎందుకంటే ఒకసారి యుద్ధం వస్తే ఆ నష్టం ఎలా ఉంటుందో సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికే తెలుసు కాబట్టి.